ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ ఆయన ఎప్పుడూ తొందరలో ఉంటూ ఉంటారు. దేవేంద్ర గారు, మీ స్కూల్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా స్కూల్లో లాస్ట్ బెంచ్లోనే కూర్చోపెట్టేవారట. మీకొక పెద్ద గ్యాంగ్ ఉంది, మీరు వాళ్ళతోనే కూర్చునేవారట. కానీ ఉన్నటువంటి కొద్ది రోజుల్లో మీరు ఫ్రంట్ బెంచ్కి వచ్చేశారట. ఎప్పుడు తొందరపడుతూనే ఉంటారు. నేను ఎప్పుడు బ్యాక్ బెంచ్లోనే ఉంటాను. పైగా వెనక్ కూర్చుంటే ఆ సుఖమే వేరు. అంతేకాదు, నేను ముందుకు రావడానికి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమిటంటే అది మా టీచర్ ఆయన ఏం చేశారంటే వెనక్ కూర్చున్న కుర్రాడు అల్లరి చేశాడు. అందుకనే నా పేరు ఇరికించి నన్ను ముందు కూర్చునేలా చేశారు. కాకపోతే అది ఎక్కువ కాలం సాగలేదు. మళ్ళీ నేను వెనకాలే కూర్చున్నాను. ఇది కూడా నిజమే కాదు చెప్పండి. రాజకీయాల్లో మీరు రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు కుటుంబ పారంపర్యాన్ని సంపాదించే అవకాశాన్ని వదిలేసి మీ అన్నయ్యని దాటుకుని మీరు ముందుకొచ్చేశారు. లేదు లేదు, అదేమిటంటే మా అన్నయ్యకు రాజకీయాల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. అదేవిధంగా నాక్కూడా రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. నేను యువకుల యూనియన్లో ఉండేవాణ్ణి, తర్వాత నాయకున్నయ్యాను. ఒకసారి అందరితో కలిసి పనిచేసేటప్పుడు ఏం జరిగిందంటే, మీరు భారతీయ జనతా పార్టీలో పనిచేయాలన్నారు. నాకు నేటికి బాగా గుర్తు. ఆ సమయంలో సునీల్ అంబేకర్ ఆయన మాకు నాయకుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, రేపట్నుంచి నువ్వు మా యూనియన్లో పనిచేయాలి అన్నారు. కానీ నాకిష్టం లేదని చెప్పాను. నేనెప్పటికీ యువకుల తరపున పోరాడుతూ పనిచేస్తూ ఉంటానని చెప్పాను. దానికాయన ఏమన్నారంటే, పెద్దవాళ్ళు మీకోసమే ఏదైనా ఆలోచిస్తే దానికి మీరు అంగీకరించాలన్నారు. అప్పుడు నేను మా లీడర్ ఉంటారు కదా, ఆయన్ని వెళ్లి కలిశాను, విషయం చెప్పాను. అక్కడ జరిగిందంతా పూర్తిగా చెప్పాను. నాకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పాను. కాని దానికాయన ఏమన్నారంటే, వాళ్ళు నిర్ణయిస్తే చెయ్యి అన్నారు. తర్వాత నేను రావడం జరిగింది. అలా జరిగింది అంతే. కానీ నేను నిజంగా రాజకీయాలకి రావాలని అనుకోలేదు. మిమ్మల్ని పని మొదలుపెట్టమని చెప్పారు. కానీ ప్రజలు నాకేం చెప్పారంటే, మీకు 21 ఏళ్లు కూడా నిండలేదు, ఎలిజిబుల్ లేదు, కానీ కార్పొరేట్ రావాలనుకున్నారట. ఇందులో సగం నిజముంది. ఆ సమయంలో నేను పని చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానికోసం పని చేయండి అని నాకు చెప్పారు. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు. నాకు 21 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదని వాళ్లకు తెలీదు. నేను వాళ్లతో విషయం చెప్పలేదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, భగవంతుడు అలాగే ఆడిస్తూ ఉంటాడు. మీక్కూడా విషయం తెలిసే ఉంటుంది. 74 కమిట్మెంట్కు జరిగిన విషయంలో 6 నెలల పాటు ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యాయి. అలా 6 నెలలు పోస్ట్ పోన్ కావడం వల్ల నాకు 21 కంప్లీట్ అయ్యాయి. దానివల్ల నేను పోటీలో పాల్గొన్నాను. కాబట్టి 21 కంప్లీట్ అయ్యాకే పోటీలో పాల్గొనడం జరిగింది. కానీ ఇది తొందరపడుతున్నాం కదా సార్. కేవలం 27 సంవత్సరాల్లో ఆ ఏజ్లో మేయర్ అయిన మొదటి వ్యక్తి మీరేనని చెప్పొచ్చు. ఇలా చూడండి, ఇదంతా కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రం జరుగుతుంది. నేను రెండోసారి కార్పొరేటర్ అయినప్పుడు మా పార్టీకి ఆ సమయంలో పూర్తి మెజార్టీ రావడం జరిగింది. కానీ 8 మంది మాత్రమే మళ్ళీ ఎన్నుకోబడ్డారు. అందులో మేమిద్దరం ఎలాంటి వాళ్ళమంటే, మా పర్ఫార్మెన్స్ చాలా బావుంది. అందులో ఒకరు మేయర్ కావాలి, మరొకరు చైర్మన్ కావాలి. అప్పుడు పార్టీ నిర్ణయించింది నేను మేయర్ కావాలని. మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు, నేను చాలా తొందరలోనే నాకు పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను మేయర్ అయ్యాను. ఓకే సార్, ఈ విషయం నిజమో కదా చెప్పండి. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నితిన్ గడ్కరీ గారు మీకు తోడుగా మీ పక్కనే నిలబడ్డారు. అవును, నితిన్ గడ్కరీ కుటుంబానికి మాకు దగ్గర బంధుత్వం ఉంది. నితిన్ గారు చాలా నిజాయితీగా అందులో పని చేస్తూ ఉన్నారు. అలాగే నితిన్ సార్ మొదటిసారిగా చట్టసభకు ఎన్నికైనప్పుడు ఏ మండలంలో అయితే నేనుంటానో ఆ మండలంలోనే ఆయన పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన మా ఇంట్లోనే ఉండేవారు. తూర్పు నుంచి రావడం జరిగింది, పశ్చిమం వైపు ఆయన పోటీ చేశారు. ఆయనకు మాకు మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండేది. ఆ తర్వాత నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు నితిన్ సార్ సపోర్టు మాకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలు ఏమన్నారంటే 2014లో మీరు ఆయన బీట్ చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయారని. ఇలా చూడండి, ఆ సమయంలో నితిన్ గారు దేశ రాజకీయాలకు వెళ్లడం జరిగింది. మోదీ గారి ప్రభుత్వంలో ఆయన మంత్రి కావడం జరిగింది. అలాగే నితిన్ గారు కూడా ఈ విధంగా అనౌన్స్ కూడా చేశారు. నేను రాష్ట్రం తరపున బాగా పనిచేయాలని కోరుకున్నాను. ఆ విధంగా చేయడం కూడా జరిగింది. సార్ ఇలా చూడండి, నరేంద్ర మోడీ గారు చాలా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్గా చేశారు, మీకు అవకాశం ఇచ్చారు. తర్వాత మీరు ఆయన మొదటి ఎక్స్పెరిమెంట్. మోడీ గారు మీలో అసలు ఏం చూశారు?
ఇలా చూడండి, నాలో ఏం చూశారంటే అది మోదీ గారే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మన మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో నాలాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాగలడని ఈ ధైర్యం మోదీ వల్లనే వచ్చింది. ఎందుకంటే ఆయనకు మహారాష్ట్ర గురించి పూర్తిగా అవగాహన ఉంది. 10 ఏళ్లకు ముందు, 11 ఏళ్లకు ముందు రాష్ట్రంలో పరిస్థితేంటో ఆయనకు పూర్తిగా తెలుసు. అప్పుడు ఒకలాంటి పరిస్థితులు నెలకొని ఉండేవి. అలాంటి సమయంలో నేను ఫిట్ అవ్వను. కానీ మోదీగారు రిస్క్ తీసుకొని నాతో చెప్పడం జరిగింది. ఆ సమయంలో నేను పార్టీకి నాయకున్నన్నమాట మాత్రం వాస్తవం. అలాగే మీరు చూసినట్టయితే పార్లమెంట్లో అందరూ సమానమే. అందరికీ సాయం చేసే వ్యక్తిగా చూశారు. నేను ఈ విధంగానే అనుకుంటాను. కానీ ఈ విచిత్రమైన రాజకీయంలో కొన్నిసార్లు పదవుల కోసమని మతాన్ని చూడ్డం చాలా ముఖ్యమవుతుంది. చెప్పాలంటే కాదనలేని సత్యం. అందులో నేను ఫిట్ అవ్వను. అందుకే నన్ను ఏం చేస్తారన్నది నేను ఊహించలేదు. అవును సార్, అందులో సందేహం లేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కానీ మోదీ గారు నాలో ఏం చూశారంటే అది నాకు తెలీదు, ఆయన తీసుకొచ్చారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఇది ఆయన మాత్రమే చెప్పాలి. నన్ను ఏ లక్ష్యంతో చేశారో, నేను పూర్తి చేశానో లేదో ఆయనే చెప్పగలగాలి. మోడీ గారు మీలో ఏం చూసారో నేను చెప్పలేను. కానీ మీరు అటల్ వాజ్పేయి బిహారీ గారి ఒళ్ళో కూర్చోడం మాత్రం నాకు తెలుసు. చూడండి, నేను ఒళ్ళో కూర్చోలేదు, బాగా గుర్తుంది. కాకపోతే అప్పుడు నాకు 12 ఏళ్లుంటాయి. నాగ్పూర్లో భారతీయ జనతా పార్టీ ఫోటో ఉంది. ఎస్ అదే భారతీయ జనతా పార్టీ యొక్క మహానాడు అక్కడ జరిగింది. అప్పుడు ఆ మహానాడుకు అటల్జీ వచ్చారు. ఆ సమయంలో సెక్యూరిటీ పెద్దగా ఉండేది కాదు. నేను మా నాన్నని అడిగాను అటల్ సార్తో ఫోటో తీసుకోవాలి అని. నాన్నగారు కుదరదన్నారు. ప్రమోద్ గారు ఆ సమయంలో ఉండేవారు. నేను ప్రమోద్ గారితో చెప్పి అటల్ గారితో ఫోటో తీసుకోవాలనుకున్నాను. ప్రమోద్ సారు అటల్ గారిని అడిగారు, 2 కుర్రాళ్ళున్నారు. అప్పుడు నాన్నగారు సిటీకి ప్రెసిడెంట్గా ఉండేవారు. వాళ్ళిద్దరు పిల్లలున్నారనగానే అటల్ సారు వెంటనే రమ్మన్నారు. నేను మా అన్నయ్య వెళ్ళి అటల్ సార్తో ఫోటో తీసుకోవడం జరిగింది. అప్పుడు మేము ఫోటో తీసుకుంటున్నప్పుడు నాన్నగారొచ్చారు. ఆయన చాలా ఆశ్చర్యంగా చూశారు, వీళ్ళిద్దరూ ఎలా వచ్చారని. అటల్ సారు అప్పుడు నాకొక విషయం చెప్పారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది ఆ విషయం ఏంటన్నది. చూడండి, 2 సింహాలు నా పక్కనే ఉన్నారన్నారు. అటల్ సారు ఆయన స్టైల్లో చెప్పడం జరిగింది. నాకు సంబంధించి ఆ ఫోటో ఒక పెద్ద మెడల్తో సమానం. అందుకే చెప్పాను, మీరందరికన్నా వేగంగా వెళ్ళడాన్ని అసలు ఎవరూ ఆపలేరు. ఇలా చూడండి, ఒక్కటి మాత్రం నిజం, ఇది భగవంతుని ఆశీర్వాదమని చెప్పచ్చు. నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, అయినా అలా ముందుకు వెళుతూనే ఉన్నాను. పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రశ్న అడగచ్చు? నా ప్రశ్న ఏంటంటే, కొన్ని రోజులకు ముందు మీరు 25 కిలోలు తగ్గించారని విన్నాను. ఇది నిజమా? ఇలా చూడండి, బరువుతో పాటు నా పోరాటం కూడా సాగింది. నేను ఒకవైపు పోరాడతాను, మరోవైపు తగ్గుతాను. చెప్పాలంటే కాఫీ తాగితే కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు నా 30 ఏళ్ల ఫోటో గనక చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మీకు నా ఫోటోస్ అన్ని షేపుల్లోనూ దొరుకుతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, గత దాదాపు 3-4 ఏళ్లుగా నా వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. నా వెయిట్ని తగ్గించుకున్నాను. అయినప్పటికీ నేనింకా ఫిట్ అవ్వలేదు. తగ్గించిన 12 కిలోల్లో ఇంకా కూడా తగ్గించాలి. నేను తగ్గుతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే 30 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోస్ తప్పకుండా చూపించండి. సో మధ్యలో ఉన్న ఫోటోస్ చాలా బాగున్నాయి. అందులో మీరు మోడలింగ్ చేస్తున్నట్టుగా కనిపించారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటో చూశారంటే ఇది దాదాపుగా 2002-3 సమయంలో తీసిన ఫోటో. ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఆ సమయంలో నాకు పెద్దగా పనిలేదు. ఒకరోజు నన్ను పిలిచారు. తర్వాత వివేక్ ఏమన్నాడంటే, నీకు పోర్ట్ఫోలియో తయారు చేద్దామన్నాడు. నేను కూడా ఓకే అని చెప్పాను.
పెద్దగా పని లేదు. అప్పుడతను నాతో రకరకాల డ్రెస్సులు తీసి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాతో చెప్పాడు, ఈ ఫోటోలన్నీ ఒక కంపెనీకి బ్రాండ్గా నేను యూజ్ చేసుకున్నాను అని చెప్పాడు. దానికి నేనేమన్నానంటే, ప్రజలంతా నన్ను తిడతారు అన్నాను. అలాగే నాకు తెలిసి ఇదొక పిచ్చితనం. కాకపోతే అతను దాన్ని రిలీజ్ చేశాడు. ఆ ఫోటోస్ బోర్డులు పెట్టడం మొదలుపెట్టారు. నేను చాలా భయపడ్డాను. నేను నాగ్పూర్ వదిలి శని షిగ్నాపూర్కు వెళ్ళిపోయాను. నేనేమనుకున్నానంటే, దేవుని దర్శనానికి వెళ్తే 2-3 రోజులు ఎవరిని చూడనక్కర్లేదు అనుకున్నాను. కానీ ప్రజలు దానికి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అప్పుడు నేను రాజకీయ నాయకుణ్ణి కాబట్టి అది చాలా విచిత్రంగా అనిపించింది, ఒక రాజకీయ నాయకుడు మోడలింగ్ చేస్తాడని. అది అటల్ సార్ కూడా చూశాడు. న్యూస్లో యాడ్స్ రావడంతో అటల్ సార్ కూడా దాన్ని చూశారు. అటల్ సార్ చూసిన సమయంలో నాన్నగారు అప్పుడు ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నారు. నాన్నగారికి ఆయనకు మంచి రిలేషన్ ఉండేది. సో అటల్ గారు నాన్నతో ఒక విషయం చెప్పారు, మీ నాగ్పూర్ నాయకుడు మోడలింగ్ చేశారు, అతన్ని పిలవండి అన్నారు. ఆ సమయంలో నేను వెళ్తున్నప్పుడు చాలా భయంగా వెళ్ళాను. నేనేమనుకున్నానంటే, అటల్ గారు ఈ విధంగా చెప్తారు, రాజకీయాల్లో ఉండి మోడలింగ్ చేస్తావని కోపడతారనుకున్నాను. నేను వెళ్ళగానే ఆయన నా భుజం తట్టి, రావయ్యా రాజకీయ నాయకుడా అని నాకు స్వీట్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా అనిపించింది. ఒక్కసారే చేశాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు. విషయం ఏమిటంటే, మనిషిని కుక్క కరిస్తే అది న్యూస్ కాదు, కుక్క మనిషిని కరిస్తే ఒక రకంగా న్యూసే. నేనప్పుడు చేసింది కూడా న్యూసే అయ్యింది, కాస్త పెద్దగా అయింది. అది చాలా పెద్ద న్యూస్ అయింది, కాబట్టి ఒక్కసారే చేశాను. కానీ ఆ తర్వాత కూడా మీ బరువు పెరగడం మొదలైంది. దానికి కారణం స్వీటేనంటారా? ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాను, తర్వాత పెరిగాను, మళ్ళీ తగ్గాను, మళ్ళీ పెరిగాను. ఇలా జరుగుతూ ఉండింది. ఒక్కసారి మాత్రం నేను స్వీట్స్ తింటాను, కానీ స్వీట్స్ కంటే చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. అలాగే నేను ఎంత డైట్ చేసినప్పటికీ డార్క్ చాక్లెట్ మాత్రం తింటూనే ఉంటాను. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీ వైఫ్ ఎక్కడో చెప్పారు, పెళ్లికి ముందు మీరు 30-35 బోళీలు తినేవారట. యాక్చువల్గా నా వైఫ్ నాతో మాట తీసుకుంది. నిజమే, తను చెప్పింది. నేను పెద్దగా తిన్ను, కాకుంటే స్వీట్ మాత్రం కాస్త ఎక్కువగా తిన్నమాట వాస్తవం. కానీ దానివల్ల నాకు జరిగిన నష్టం చూస్తే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలంతా నాకోసం ఎదురు చూసేవాళ్ళు. పోలీ అంటే మీకిష్టం కదా, తీసుకోండి అని. చివరికి నేను లాస్ట్ 2-3 మీటింగ్స్లో నేనే ఒక ప్రశ్నని అడిగి వాళ్లకు క్లారిటీ ఇచ్చాను. నాకు నచ్చదు, నేను తినను, నా కోసం చేయొద్దండి అని చెప్పాకే తగ్గింది. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను దేవేంద్ర గారితో అసలు ఏ విషయంలోనూ గొడవ పడను, కానీ ప్రజలు ఆయనకి బోలీని ఆఫర్ చేసేటప్పుడు మాత్రం గొడవ పడతానని చెప్పారు. అవును, నిజమే. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ విందుకు వెళ్ళినప్పటికీ ముందుగా నాకు వాళ్ళు అదే ఇవ్వడం జరుగుతుంది. నేను వేరే విషయానికి వెళ్ళినప్పటికీ ఇంకేదైనా ఉన్నా వాళ్ళు నాకు మాత్రం పోలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రేమతో ఇవ్వడం జరిగింది, దాన్ని త్వరలోనే వదిలించుకోవాలని చూస్తున్నాను, అది జరుగుతుంది. అందువల్లే నాకు నా భార్యకు గొడవ జరుగుతుంటుంది. ఇంకొక ప్రశ్న అడగచ్చు సార్. నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీ వైఫ్ పబ్లిక్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంటారా? మీకు ఈ మ్యారేజ్ పొలిటికల్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా? నా మ్యారేజ్ అరేంజ్డ్ విత్ లవ్. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ నాకు పెళ్లి జరిగినప్పుడు నేను ఎప్పుడైతే తన ఫోటో చూశానో, మ్యారేజ్ బ్యూరో నుంచి తన ఫోటో వచ్చి మా అమ్మ ఒప్పుకున్న తర్వాత నేను చూశానో, వాళ్ళు ఫోటో చూపించారు, నేను నెంబర్ తీసుకున్నాను. డైరెక్ట్గా తనకి ఫోన్ చేశాను, మీట్ అవుదామా అన్నాను. 2-3 సార్లు కలుసుకున్నాము. మొదటి కలయికలోనే నేను చెప్పాను, జీవితాంతం రాజకీయాల్లోనే ఉంటాను, వేరే పనేమీ చేయనని చెప్పాను. ఆ తర్వాత నేను ఈ విషయం చెప్పాను, తను బ్యాంక్లో పనిచేసేది. అప్పుడు నేను చెప్పాను, నీ డబ్బు నీది, నా డబ్బు నాది, నేను నీతో డబ్బులు అడగను, ఇది గుర్తుంచుకో అన్నాను. నువ్వు నీ పని చూసుకొని నేను నా పని చూసుకుంటాను అని చెప్పాను. 2-3 మీటింగ్స్లోనే మా అగ్రిమెంటు పూర్తయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకరోజు మేము లాంగ్ డ్రైవ్కు వెళ్ళాము. అప్పుడు మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మ నాన్నని కలిశాము. ఆ తర్వాత మా ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పి పెళ్లి చేసుకున్నాం. కానీ ఇది కూడా నిజమే, పెళ్లి రోజున మీరు త్వరగా వెళ్ళిపోయారు, కానీ ఆవిడ లేటుగా వచ్చారు. ఇది నిజమే. అది నేను టైంకొచ్చాను,
తను టైంకు రాలేకపోయింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పారు తను రావడానికి ఆలస్యం అవుతుందని. మీరు మీ బంధువుల్ని ఆడనివ్వండి, మా వైపు వాళ్ళు బాగా ఆడి అలసిపోయారని చెప్పారు. ఆ తర్వాతే తను రావడం జరిగింది. కానీ ఆవిడ రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాల గురించి ఆవిడ ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా? నేను చూశాను. అవును. ఉత్తమ్ ఠాకరే గారితో ఆవిడకి గొడవలు వస్తూ ఉంటాయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆవిడ ఏం ట్వీట్ చేశారంటే నేను అది చదివాను. ఆయన ఒక నకిలీ రాజా అని. ఇలా చూడండి, తనది ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ. తను ఎవరి మాట వినదు. అలాగే తను కొన్ని కామెంట్లు కూడా చేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, నాకు సంబంధించినంత వరకు నువ్వు రాజకీయాల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నావు? నువ్వు అందులో లేవు కదా. రాజకీయాల గురించి కామెంట్ చేసిన తర్వాత దారుణమైన ట్రోలింగ్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది కూడా ప్రజలు ఎలా దాడి చేస్తారో అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను తనతో చెప్పాను, నీకు ఇలాంటివన్నీ ఎందుకు, ఇంకెప్పుడు ఈ పని చేయొద్దని తరచుగా చెప్పేవాణ్ణి. వింటుంది, కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఉత్తమ్ సార్కి ఏం చెప్పారంటే, భోగి ఏదైనా నేర్చుకో మా యోగి నుంచి అని. కాదు, అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నిజం. అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తూ ఉంటారు, అది పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుంది. ఒక వీడియోలో మీరు ఉన్నారు, పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు, ఏసీపీ కమిషనర్ గారు ఉన్నారు, పోలీసుల్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పారు. లేదు, యాక్చువల్గా ఒక రివర్ యాంథమ్ని తయారు చేయడం జరిగింది. నదిని కాపాడడం కోసం ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది. దానికొక రివర్ యాంథమ్ తయారు చేయడం జరిగింది. అందులో ట్రోలింగ్ కూడా జరిగింది. అందరూ ఉండడం వల్ల ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. అందులో ఎవరైతే రివర్ యాంథమ్ని తయారు చేశారో, పైగా మేమందరము ఒక్కటిగా చేరి యాంథమ్ను పాడుతూ ఉన్నాం. అందరూ పాడుతూనే ఉన్నారు. కానీ ఆ కెమెరామెన్కు ఏమైందో తెలీదు, బహుశా నన్నే హీరో అనుకున్నాడేమో. అందుకే నా సపరేట్ వీడియోని అందులో జత చేశాడు. ఇకపోతే అది ఎంత ఫన్నీ వీడియో అంటే, దయచేసి మీరు దాన్ని ఎవరికి చూపించకండి. నాకు కూడా ఇష్టం లేదు. అది ఎంత ఫన్నీగా ఉందంటే ఎన్నో మీమ్స్ వచ్చాయి. ఆ మీమ్స్ అన్నిటినీ చదివి నేను చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, ఇది నా పని కాదు, నేను శాంతంగా ఉండాలి. ఆ సమయంలో చాలా ట్రోలింగ్ వచ్చింది. ఇది నిజం. సార్, మీ వైఫ్ సింగర్, మీకోసం ఏ పాట పాడతారు? చూడండి, మేం ఒకరికోసం ఒకరం ఏమీ చేసుకోవాలనుకోలేదు. అందుకే సంతోషంగా ఉన్నాం. కాకపోతే తనకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. తను ఇప్పటికీ బ్యాంకర్, ఇప్పటికీ బ్యాంకులో జాబ్ చేస్తుంది. సింగింగ్ తనకు ప్యాషన్. ఇప్పటికీ తను పాటలు పాడుతుంది, బాగుంటుంది. పాటలు పాడకపోయినా సరే రిహార్సల్స్ మాత్రం చేస్తూ ఉంది. అలాగే మధ్య మధ్యలో పాటలు పాడుతుంది, అలాగే కంపోజ్ కూడా చేస్తుంది. ఇది తరచుగా జరుగుతుంది. ఇదంతా తనకు ఇష్టం కాబట్టి ఇలా జరుగుతుందనుకుంటున్నాను. మీరు ఆవిడ్ని ఎప్పుడైనా ఏదైనా అనేవారా? చూడండి, మీరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఎవరైనా తన భార్య గురించి తప్పుగా చెప్తారా? మీరేమో రజిత్ శర్మ కావచ్చు, నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇంట్లోకి వెళ్తే భార్య మాటే వినాలి తప్పదు.